హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. సో ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దట్ నేను ఏ వీడియో చేసినా మీకు వెంటనే రిసీవ్ అవుతుంది గైస్. సో ఈ వీడియోలో ఏంటి అంటే ఫాసెట్ పే సైట్ నుంచి మనం మనీ అయితే క్రిప్టో కరెన్సీ ఫ్రీగా వితౌట్ ఇన్వెస్ట్మెంట్ మనం ఫ్రీగా ఎలా ఎర్న్ చేయాలి అనేసి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఓన్లీ ఫాసెట్ పే గురించి అయితే తెలుసుకుందాం. ఓకే గైస్, సో నేను ఈ సైట్ అనేది 2020 నుంచి అయితే యూజ్ చేస్తున్నాను, దానికి ప్రూఫ్ కూడా మీకు చూపిస్తాను గైస్. ఓకే, ఫస్ట్ ఇందులో ఫ్రీగా క్రిప్టో కరెన్సీ ఏం చేద్దాం అనుకునే వాళ్ళు మాత్రమే ఈ వీడియో అయితే వాచ్ చేస్తున్నాను అనుకుంటున్నాను. సో వాళ్ళు కనుక మీరు కనుక ఫ్రీగా క్రిప్టో కరెన్సీ ఏం చేసుకోవాలి అనుకుంటే కంపల్సరీ మీకు ఈ సైట్ అనేది ఉండాలన్నమాట. ఎందుకంటే మనం ఈ సైట్లో నుంచి అయినా ఫ్రీగా క్రిప్టో కరెన్సీ ఏం చేసినప్పుడు సో డైరెక్ట్గా ఆ సైట్ నుంచి మనకి డైరెక్ట్గా ఈ సైట్లోకి అయితే విత్డ్రాస్ అయితే ఇన్స్టెంట్గా తీసుకుంటాం అనమాట. సో ఈ సైట్ నుంచి మనం వాటిని ఏ కాయిన్స్ అయితే మనం ఏం చేస్తున్నామో ఆ కాయిన్స్ అన్నిటినీ మనం కాయిన్ స్వాప్ అయితే చేసి ఈ సైట్లో ఈ సైట్లో మనం కాయిన్ స్వాప్ అయితే చేసి టీఆర్ఎక్స్లో అయితే కన్వర్ట్ చేసుకుని ఆ టీఆర్ఎక్స్ అనేది మనం వెజరెక్స్ యాప్కి కానీ లేదంటే జెప్పేకి కానీ సో బైనాన్స్ యాప్కి కానీ ఈ విధంగా సెండ్ చేసుకుని డైరెక్ట్గా మనం విత్డ్రా అయితే మన బ్యాంక్ అకౌంట్లోకి అయితే తీసుకోవచ్చు అనమాట. ఓకే, నేను ఇందులో ఎంత ప్రాఫిట్ గెయిన్ చేశాను, సో ఎంత మనీ ఏం చేశాను, సో ప్రతిదీ కూడా హిస్టరీలో అయితే మీకు కనిపిస్తుంది. సో ప్రతిదీ కూడా ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను గైస్. ఓకే, ఈ వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. ఇంతవరకు మీరు వాచ్ చేస్తున్నట్లయితే కంపల్సరీ వీడియో అయితే ఒక లైక్ చేయండి, కంపల్సరీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మీకు అకౌంట్ కావాలి కాబట్టి కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను, మీరు అక్కడి నుంచి అయితే లింక్ అయితే ఓపెన్ చేసేయండి. ఓకే, ఓపెన్ చేసేసిన తర్వాత మనకి ఈ విధంగా ఇక్కడ చూడండి, నేనైతే ఈ విధంగా సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది అనమాట. ఓకే, మీరు ఆ లింక్ క్లిక్ చేసిన వెంటనే మనకి సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనకి ఆటోమేటిక్గా ఇక్కడ క్రియేట్ ఏ అకౌంట్ అని ఉంది కదా, సో సింపుల్గా మీరు ఇక్కడ క్రియేట్ ఏ అకౌంట్పై క్లిక్ చేసేస్తే మీ యూజర్ నేమ్ అయితే అడుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యూజర్ నేమ్ అయితే ఇచ్చేయాలన్నమాట. సో యూజర్ నేమ్ ఇచ్చిన తర్వాత ఈమెయిల్ ఇవ్వాలి, మీ ఈమెయిల్ అండ్ తర్వాత పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చేసిన తర్వాత క్యాప్చా అనేది ఫిల్ చేసేయండి. ఫిల్ చేసేసిన తర్వాత మీరు ఏదైతే ఈమెయిల్ ఇస్తున్నారో ఆ ఈమెయిల్కి ఒక వెరిఫికేషన్ లింక్ అయితే వస్తుంది. సో ఆ లింక్పై క్లిక్ చేసిన వెంటనే మీ అకౌంట్ అనేది ఈజీగా వెరిఫై అయిపోతుంది అనమాట. ఓకే, మీ అకౌంట్ అనేది వెరిఫైడ్ అయిపోతుంది, మీరు ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. సో పెద్దగా ఏమీ ఉండదు, జస్ట్ సింపుల్గా సైన్ అప్ చేసేసుకోవడమే మీ ఈమెయిల్ అడ్రస్తో. ఓకే, వన్స్ మీరు సైన్ అప్ అయిన తర్వాత మీ అకౌంట్ అనేది వెరిఫై చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట. డాష్ బోర్డ్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ ప్రతి దానికోసం నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఓకే, ఇక్కడ చూడండి డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూడండి ఓవర్వ్యూ వాలెట్ ఎయిర్ డ్రాప్స్ అండ్ హిస్టరీ లింక్డ్ అడ్రస్, ఇక్కడ మనకి మైనింగ్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఓవర్వ్యూ మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ పోర్ట్ఫోలియో వాల్యూ ఎంత ఉంది, కాయిన్స్ కలెక్టెడ్, ఈ రోజు మనం ఎంత కలెక్ట్ చేసాం, పేఅవుట్ రిసీవ్డ్ ఎంత అయితే మనం రిసీవ్ చేసుకున్నాం, ఇన్స్టెంట్ పేఅవుట్స్. ఓకే గైస్, సో సైట్స్ గురించి మీకు ఆల్రెడీ వీడియోస్ చేస్తున్నాను కదా, ఆ సైట్ పేమెంట్స్ అయితే ప్రతిదీ కూడా మనకి ఇన్స్టెంట్గా ఈ విధంగా వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ చూడండి ట్రంప్ కాయిన్స్ ఏం చేశాను, సో సమ్ రిఫరల్ అయితే మనకి BCH కాయిన్స్ ఏం చేశారు. ఓకే, నేను నార్మల్ పేమెంట్ LTC, సో నేను ఎక్కువ నార్మల్ పేమెంట్ చేసినవే ఉంటాయి గైస్. ఓకే, సో నేను డైలీ అయితే వర్క్ చేస్తాను వితౌట్ ఇన్వెస్ట్మెంటే కాబట్టి ఫ్రీగా సమ్ టైం అనేది వీటికి కేటాయిస్తాను అనమాట. క్రిప్టో కరెన్సీ ఏం చేసుకుంటే సో వాటిని మనం ఫ్యూచర్లో అయితే సెల్ చేసుకోవచ్చు, మంచి రేట్ అయితే అవి వచ్చిన తర్వాత. ఓకే, హైయెస్ట్కి వెళ్ళిన తర్వాత విత్డ్రాస్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మనకి ఈ కాయిన్స్ ఎన్ని అయితే ఉన్నాయో ప్రతిదీ ఇక్కడ వాలెట్లో మనకు కనిపిస్తుంది అనమాట ఇక్కడ. ఓకే, సో ఈ విధంగా అయితే మనకి ఓవర్వ్యూ ఉంటుంది. వాలెట్ పై క్లిక్ చేయండి, ఇక్కడ వాలెట్స్ అయితే కనిపిస్తాయి అనమాట. డిపాజిట్ చేయాలనుకుంటే డిపాజిట్ పై క్లిక్ చేసేసి ఇక్కడ అడ్రస్ అనేది కాపీ చేసేసుకొని సో మీరు ఏదైతే డిపాజిట్ చేయాలనుకుంటున్నారో డిపాజిట్ చేయొచ్చు మీరు ఏ సైట్లో నుంచి అయినా. ఓకే, విత్డ్రా చేసుకోవాలనుకుంటే BTC అడ్రస్ అనేది ఈ విధంగా విత్డ్రా చేసుకోవచ్చు, కాకపోతే ఫీజు అనేది ఎక్కువ అడుగుతుంది. ఓకే గైస్, మనం ఏంటి అంటే TRX కన్వర్ట్ చేసేసి ఈజీగా అయితే మనం ఇంకా చూడండి జస్ట్ TRX ఏంటంటే మనకి లో ఫీజు అయితే తీసుకుంటుంది అనమాట. 5 TRX అయితే తీసుకుంటుంది. ఓకే, మనకి ఎంతైతే TRX ఉన్నాయో మనకి ఏం చేసుకున్న కాయిన్స్ అన్నిటిని TRX రూపంలో మనం కన్వర్ట్ చేసుకుని సో TRX టు మనం విత్డ్రా చేసినట్లయితే మనం ఎంతైతే విత్డ్రా చేస్తామో అందులో మనకి కమిషన్ అనేది 5 TRX అయితే వాళ్ళు తీసుకుంటారు. మనం వేరే యాప్కి అయితే సెండ్ చేసుకోవచ్చు, ఆ విధంగా అయితే సెండ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఎయిర్ డ్రాప్స్ కమింగ్ సూన్ అయితే మనకి వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి యాక్టివ్గా ఉన్నాయి, ఇక్కడ మనకి ఫేవరా ఈ విధంగా ఉంటాయి, ఏ డ్రాప్స్ వచ్చినవన్నీ. హిస్టరీ పై క్లిక్ చేస్తే నేను ఇక్కడ చూడండి ఎంతైతే క్రెడిట్ అయినాయి ఏంటి అనేసి ఇక్కడ మనకు వస్తుంది అనమాట. సో ప్రతిదీ కూడా ఓకే, అండ్ ఇక్కడ
డిపాజిట్ మీడ్, డిపాజిట్ విత్డ్రా హిస్టరీ. ఓకే, హిస్టరీలో ఇక్కడ చూడండి విత్డ్రా అయితే ఎంత విత్డ్రా చేశాను చూడండి. TRX, బైనాన్స్ కాయిన్స్ చూసుకున్నారు కదా. నేను ఎక్కువ బైనాన్స్ అండ్ TRXలో నేను విత్డ్రాస్ అయితే చేస్తాను అనమాట ఈ సైట్ నుంచి. ఓకే, నేను ఆల్మోస్ట్ ఎప్పటి నుంచి గైస్ మీకు చెప్పాను కదా 2020 నుంచి యూజ్ చేస్తున్నానని. చూడండి గైస్. ఓకే, సో నేను 2020 నుంచి ఇప్పటి వరకు అయితే ఈ సైట్ అనేది యూజ్ చేస్తున్నాను. 100% వితౌట్ ఇన్వెస్ట్మెంట్ మనకి ఏం చేసుకోవడం జరుగుతుంది ఈ సైట్ నుంచి. విత్ ఇన్ 5 years నుంచి అయితే నేను వర్క్ అయితే స్టార్ట్ చేశాను ఇందులో. ఓకే గైస్, సమ్ కాయిన్స్ అయితే నేను ఒక 3-4 బైనాన్స్ కాయిన్స్ అయితే హోల్డ్ చేసి పెట్టుకున్నాను. వాటి మంచి ప్రైస్ వచ్చాక వాటిని సేల్ చేసుకున్నాను కూడా గైస్. ఓకే, సో ఫ్రీగా ఈ విధంగా ఎర్న్ చేసి, సో చాలా సైట్స్లో ఫ్రీగా కాయిన్స్ అయితే ఇస్తున్నారు కదా. జస్ట్ యాడ్స్ అనేది వ్యూ చేసినట్లయితే సమ్ క్రిప్టో కరెన్సీ అయితే మనకి ప్రొవైడ్ చేస్తారు. అవి ఇన్స్టెంట్గా ఫాసెట్ పేకి అయితే సెండ్ చేసేసుకోవడమే. సో ప్రతిదీ కూడా, ప్రతి సైట్ వీడియో కూడా, ఏ వెబ్సైట్లో అయితే మనం ఫ్రీగా ఎర్న్ చేసుకోగలమో ప్రతి వెబ్సైట్ గురించి కూడా డైలీ ఒక వీడియో అయితే వస్తుంది. కంపల్సరీ వాచ్ చేయండి. వాచ్ చేసి ఆ సైట్లో ఏ విధంగా వర్క్ చేయాలి ఏంటి అని తెలుసుకుని కంపల్సరీ మీరు వర్క్ చేసినట్లయితే ఇన్స్టెంట్గా పేమెంట్స్ అయితే వస్తాయి. ఓకే, ఇక్కడ లింక్డ్ అడ్రస్ ఉంది కదా. మీరు ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు మీరు TRX కానీ ప్రతిదీ సెండ్ చేసుకోవాలి బైనాన్స్కి కానీ, సో వేరే యాప్లోకి, WeJRX యాప్లోకి కానీ ఈ విధంగా సెండ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ లింక్ అని ఉంది కదా. ఇప్పుడు TRX అనుకోండి గైస్. ఓకే, ప్రజెంట్ మనకి బిట్కాయిన్ అనుకోండి, బిట్కాయిన్ పెట్టుకోండి. ఇక్కడ అడ్రస్ అయితే ఇచ్చేయాలన్నమాట. మీరు ఏదైతే ఎక్కడికైతే పంపాలనుకుంటున్నారో అక్కడ WeJRX యాప్ ఓపెన్ చేసేసి బిట్కాయిన్ అడ్రస్ ఉంటుంది కదా, డిపాజిట్ అడ్రస్ అనేది, అడ్రస్ అనేది ఇక్కడ పేస్ట్ చేసేసి ఇక్కడ నేమ్ ఇచ్చేయండి. బిట్కాయిన్ నేమ్ ఇచ్చేసి ఇక్కడ అడ్రస్ అనేది పేస్ట్ చేసేసి ఇక్కడ లింక్ పై క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా లింక్ అయిపోతుంది అనమాట. సో మీ బిట్కాయిన్స్ ఏం చేసినప్పుడు మీరు డైరెక్ట్గా విత్డ్రాస్ చేసుకున్నట్లయితే మీరు ఏదైతే ఏ యాప్ నుంచి అయితే అడ్రస్ ఇచ్చారో ఆ అడ్రస్కి వెళ్ళిపోతాయి అనమాట. సో ఓకే, TRX. ఓకే, ఇక్కడ లింక్డ్ అడ్రస్ ఉంది కదా, TRX పై క్లిక్ చేయండి. ఓకే, ఈ విధంగా TRX పై క్లిక్ చేసేసి WeJRXలో కానీ లేదా బైనాన్స్ యాప్లో కానీ TRX వాలెట్ అడ్రస్ ఉంటుంది కదా, డిపాజిట్ అడ్రస్ ఇక్కడ ఇచ్చేసి ఇక్కడ నేమ్ లేబుల్ అని ఉంది కదా, TRX అని ఇచ్చేసి సింపుల్గా లింక్ చేసుకున్నట్లయితే వన్స్ మీరు కాయిన్స్ సెండ్ చేసేసిన తర్వాత ఆ కాయిన్స్ని మనకి ఈజీగా అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ కాయిన్స్ వ్యాప్ ఉంది కదా, దీనిపై క్లిక్ చేసేసి నాకు ఆటోమేటిక్గా మీకు కాయిన్స్ వ్యాప్ అయితే చేసి చూపిస్తాను. చూడండి గైస్, ఇక్కడ బిట్ కాయిన్స్ ఉన్నాయి కదా, నాకు లైట్ కాయిన్స్ ఉన్నాయి. సో మ్యాక్సిమం ఇచ్చేస్తాను. మ్యాక్సిమం ఇచ్చేసి ఇక్కడ TRX అయితే కన్వర్ట్ చేస్తాను అనమాట. ఓకే, TRX కన్వర్ట్ చేసి నాకు ఎంత TRX అయితే వస్తున్నాయి. బట్ నాకు ఏంటి అంటే పేపే కాయిన్స్ అయితే కావాలన్నమాట. సో ఇక్కడ 544 కాయిన్స్ వస్తున్నాయి. ఇక్కడ కన్వర్ట్ పై క్లిక్ చేసేసిన వెంటనే ఆటోమేటిక్గా కన్వర్ట్ అయిపోతాయి. ఓకే, మనం ఏదైతే క్రిప్టో కరెన్సీ ఏం చేసుకుంటున్నామో మీకు ఏ కరెన్సీలో కావాలో ఆ కరెన్సీ అనేది పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత సింపుల్గా కన్వర్ట్ పై క్లిక్ చేసేసినట్లయితే మనకి కాయిన్స్ అనేటివి ఇక్కడ చూసారు కదా. నేను ఎక్కువ పేపే కాయిన్స్ మాత్రమే నేను కన్వర్ట్ చేసేసుకుంటున్నాను. ప్రతిదీ ఎర్న్ చేసుకుని క్రిప్టో కరెన్సీ వీటన్నిటిని సో ఈజీగా ఈ విధంగా ఎర్న్ చేసుకుని వాటిని పేపే కాయిన్స్ కింద పెట్టుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఫ్యూచర్లో పేపే కాయిన్ అనేది హైయెస్ట్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఎన్ని కాయిన్స్ ఎర్న్ చేసి పెట్టుకుంటే అంత మంచిది. ఓకే, ఈ విధంగా స్వాప్ అయితే చేసేయాలి, కాయిన్ స్వాప్. సో ఫీజు ఏమి ఉండదు కాయిన్ స్వాప్ చేసినందుకు ఫాసెట్ పేలో. ఇది ఒక అడ్వాంటేజ్ అయితే మనం చెప్పుకోవచ్చు. ఓకే, కాయిన్ స్వాప్ చేసినందుకు. ఇదే వేరే యాప్స్లో అనుకోండి సమ్ ఫీజు అయితే ఉంటుందన్నమాట. ఓకే, ఈ విధంగా మీరు TRXలో కన్వర్ట్ చేసేసుకొని మీకు బ్యాంక్ అకౌంట్లోకి కావాలనుకుంటే మనీ అనేది, సో మీరు ఏదైతే క్రిప్టో కరెన్సీ ఏం చేస్తున్నారో సో ఆ క్రిప్టో కరెన్సీ అనేది ఇప్పుడు చూడండి గైస్, ఇప్పుడు మనకి ఇది ఉంది కదా TRX అనే కాయిన్స్ మ్యాక్సిమం ఇచ్చేస్తాను. మ్యాక్సిమం ఇచ్చేస్తే ట్రో అనేది ఎంత వస్తుందని చెప్తుంది. కన్వర్ట్ పై క్లిక్ చేస్తే అవ్వదు, ఎందుకంటే 0.0025 USD అయితే మినిమం స్వాప్కి అయితే కావాలన్నమాట. ఓకే, సమ్ ఎక్కువ ఎర్న్ చేసిన తర్వాత ఈ విధంగా స్వాప్ చేసేసుకుని డైరెక్ట్గా మీరు TRXకి అయితే విత్డ్రా అయితే చేసుకోవచ్చు. ఓకే, మీకు కాయిన్ స్వాప్ అంటే ఏంటి అని అర్థమైంది కదా. ఓకే, డాష్ బోర్డ్ ఏంటంటే అని కూడా అర్థమైంది. ఓకే, ఇక్కడ ఏమేమి ఉంటాయి ఏంటి అనేసి మనం రిసీవ్ చేసుకున్న పేమెంట్స్ ప్రతిదీ ఇక్కడ ఉంటుంది అనమాట. వాలెట్ ఏంటి అంటే ఇక్కడ మనకి వాలెట్ కనిపిస్తాయి, డిపాజిట్ అండ్ విత్డ్రాకి, ఎయిర్ డ్రాప్స్, హిస్టరీ, లింక్డ్ అడ్రస్ ఈ విధంగా కనిపిస్తాయి. ఓకే, ఇప్పుడు ఏంటి అంటే ఎర్న్ ఉంది కదా, ఇందులో మనం ఏంటి అంటే గైస్ ఎర్న్ చేసుకోవచ్చు. ఓకే, ఫాసెట్ లిస్ట్ అని ఉంది కదా, సో మనం ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదు, ఇక్కడే ఉంటుంది అనమాట. సో మీకు ఏ కాయిన్లో కావాలంటే ఆ కాయిన్ అనేది ఏం చేసుకోవచ్చు. ప్రజెంట్ ఇప్పుడు నేను పేపే కాయిన్ ఏం చేద్దాం అనుకుంటున్నాను. సో పేపే ఈ సింబల్ పై క్లిక్ చేస్తే దీనికి సంబంధించిన సైట్స్ వస్తాయి అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఈ విధంగా అయితే సైట్స్ వస్తాయి. సో ఫాసెట్ ఓషన్ ఉంది కదా, సో ఇక్కడ చూడండి ఈ విధంగా వస్తాయి అనమాట. సో దీనిపై క్లిక్ చేస్తున్నాను. వ్యూ పై క్లిక్ చేసిన వెంటనే మనకు ఒక సైట్ అనేది ఓపెన్ అయిపోద్ది, ఒక వెబ్సైట్ అనేది. సో ఇందులో సైన్ అప్ అయిపోయి ఫ్రీగా మనకి ఎర్న్ చేసేసుకోవచ్చు కాయిన్స్ అనేది. ఇన్స్టెంట్గా మనకి ఫాసెట్ పేకి
సెండ్ అయిపోతాయి అనమాట. ఓకే, ఆ విధంగా అయితే మంచి మంచి సైట్స్లో మీరు వర్క్ చేసుకోండి ఫ్రీగా. సో మీకు ఏ కాయిన్ కావాలంటే ఆ కాయిన్ సెలెక్ట్ చేసుకొని ఈజీగా, ట్రంప్ కాయిన్ కావాలంటే ట్రంప్ కాయిన్, సో దీనికి సంబంధించిన సైట్స్ అయితే ఉంటాయన్నమాట ఇక్కడ. సో నేను ఆల్రెడీ ఇక్కడ ఎర్న్ ట్రంప్ కాయిన్ ఉంది కదా, దీంట్లో అయితే నేను చాలా విడ్రాస్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఆల్రెడీ వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఊపీ రివార్డ్స్ అండ్ ఫస్ట్ పేస్, ఈ విధంగా సైట్స్ గురించి అయితే ఇన్స్టెంట్గా స్టిల్ నౌ చాలా పేమెంట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇన్స్టెంట్గా ఫస్ట్ పేకి అయితే రావడం జరుగుతుంది. ఓకే గైస్, సో మీరు అక్కడి నుంచి అయితే చూసుకోవచ్చు సైట్ అనేది ఇన్స్టెంట్గా. ఓకే గైస్, అండ్ అంతేకాకుండా వీడియో అనే కాదు, నేను వీడియో చేయకముందే ఆ సైట్స్ లింక్స్ అనేటివి టెలిగ్రామ్ ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇంతవరకు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. అక్కడి నుంచి ఆ సైట్స్ని అయితే మీరు కూడా ఓపెన్ చేసి ఈజీగా సైన్అప్ అయిపోయి అక్కడి నుంచి మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ లిస్ట్ అయితే ఉంది ఆఫర్ వాల్. ఓకే, ఆఫర్ వాల్పై క్లిక్ చేసేసినట్లయితే ఇక్కడ సమ్ ఆఫర్స్ అయితే ఉంటాయన్నమాట. సో వ్యూ చేసినందుకు మీరు డైరెక్ట్ ఫేస్బుక్ అయితే వెళ్తుంది అనమాట. సో ఇన్ని నిమిషాలు వ్యూ చేసినందుకు ఇన్ని కాయిన్స్ వస్తాయి అని చెప్పేసి ఇక్కడ ఆఫర్ వాల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ గెట్ స్టార్టెడ్ బై క్లిక్ చేసినట్లయితే వీటన్నిటికి సంబంధించిన మనీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. ఓకే, ఈ కరెన్సీని కన్వర్ట్ చేసేసుకుని ఈజీగా మనకి ఫస్ట్ పేకి అయితే సెండ్ చేసేసుకోవచ్చు. ఓకే గైస్, ఇదైతే అర్థమైంది. అండ్ సర్వీస్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గైస్. సర్వీస్ చేసి మనం ఏం చేయొచ్చు. అండ్ పేడ్ టు క్లిక్. ఓకే, పేడ్ టు క్లిక్ మనం సమ్ అయితే మనం చూడాలన్నమాట. సమ్ సైట్స్ అయితే మనం ఏం చేసినట్లయితే పేడ్ టు క్లిక్ అయితే వస్తుంది. డైలీ ఇందులో మనం చాలా ఫసెట్స్ అయితే క్లెయిమ్ చేయవలసి ఉంటుంది. అప్పుడు పేడ్ టు క్లిక్లోకి సమ్ యాడ్స్ అయితే వస్తాయి. వాటిని చూసినట్లయితే సమ్ క్రిప్టో కరెన్సీ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ ఫేస్ స్టేకింగ్ అని ఉంది కదా, మీకు ఫెయోరా కాయిన్స్ ఉంటే కనుక, ఓకే, ఫస్ట్ పేకి సంబంధించిన ఫెయోరా కాయిన్స్ ఉంటే వాటిని స్టార్ట్ స్టేకింగ్ పై క్లిక్ చేసేసినట్లయితే మీకు ఎన్ని కాయిన్స్ ఉన్నాయి, దానికి సంబంధించి ఎంత పర్సెంటేజ్ వస్తుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తారనమాట. ఓకే, ఇన్ని డేస్ 57 days అని చెప్పేసి ఇక్కడ ఉంటాయన్నమాట. ఓకే, అన్ని డేస్కి మీకు ఎంత వస్తే అమౌంట్ వాటిని వాళ్ళు మనకి ఫ్రీగా ఇచ్చేస్తారనమాట, స్టేకింగ్ చేసుకోవడం. ఓకే, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ మల్టీప్లే అని ఉంది కదా, మల్టీప్లే బీటీసీ. ఇక్కడ గేమ్స్, ఈ గేమ్స్ ఆడి కూడా మన దగ్గర ఉన్న మనీతో వీటిలో గేమ్స్ ఆడి ఎక్కువ ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ వీటి జోలికి వెళ్ళొద్దు, ఎందుకంటే నేనైతే వీటి జోలికి వెళ్ళను. ఎందుకంటే వీటిలో మనం మనీ అయితే కష్టపడిన మనం సైట్ నుంచి ప్రతి క్రిప్టో కరెన్సీ, శాతోషి అనేవి కష్టపడినవన్నీ ఇవి దెబ్బేస్తాయి. సో వీటి జోలికి అయితే వెళ్ళకండి. లేదు మాకు తెలుసు గేమ్స్ ఎలా ఆడాలి ఏంటి అనేది మాకు తెలుసు అనుకుంటే మీరు అప్పుడు మీరు ఏం చేసిన మనీతో ఇక్కడ గేమ్స్ అయితే ఆడండి. అంతేగాని డిపాజిట్ చేసి మాత్రం ₹1 కూడా డిపాజిట్ చేయకుండా మీరు మనీ అయితే ఏం చేసుకుంటారు. కాబట్టి వాటితో మీరు ఆడుతున్నారంటే, గేమ్స్ ఆడుతున్నారంటే చాలా కేర్ఫుల్గా ఆడండి. ఓకే, ఆ మనీ పోతే చాలా బాధగా ఉంటుంది. ఓకే, స్టార్టింగ్లో అయితే నేను చాలా డబ్బులు ఆ విధంగా క్రిప్టో కరెన్సీ అనేది చాలా పోగొట్టేశాను అనమాట. ఫ్రీగా ఎర్న్ చేసినవే పోయినాయి. సో ఆ విధంగా మీరు చేసుకోవద్దని నేనైతే చెప్తున్నాను అనమాట. సో స్టార్టింగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే వీటిలో అయితే అసలు పార్టిసిపేట్ అయితే చేయొద్దు. ఓకే, నాకు తెలుసు నేను ఏం చేసుకోగలను అనుకుంటే మీరు గేమ్స్ ఆడుకోండి. ఓకే, ఇక్కడ కాయిన్ స్వాప్ ఆల్రెడీ చెప్పేసాను. సో ఈ కాయిన్ నుంచి కాయిన్ టు స్వాప్ చేసేసినట్లయితే మనకి కాయిన్ స్వాప్ అయిపోద్ది అని చెప్పేసి ఇక్కడ అఫ్లికేట్ అని ఉంది కదా, అఫ్లికేట్ అని చెప్పేసి ఇక్కడ మన కనిపిస్తుంది అనమాట. ఓకే, మన లింక్ అనేది, మన రిఫరల్ లింక్ అనేది కనిపిస్తుంది. ఆ లింక్ అనేది కాపీ చేసేసి ఎవరైతే క్రిప్టో కరెన్సీ ఏం చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, యాడ్ నెట్వర్క్ నుంచి 10% కమిషన్ వస్తుంది, అంటే ఈచ్ డిపాజిట్. అండ్ ఈ సైడ్లో డిపాజిట్ ఏంటంటే ఇప్పుడు ఇన్స్టెంట్గా మనకి ఎవరైనా డిపాజిట్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, ఓకే, వాళ్ళ నుంచి మనకి 10% కమిషన్ వస్తుంది. స్టేకింగ్ నుంచి 50% వస్తుంది. సో చాలామంది స్టేకింగ్ అయితే చేయరు, బట్ వాళ్ళ దగ్గర ఫేవరో కాయిన్స్ ఉంటే చేసుకుంటారు అనమాట. వాళ్ళ నుంచి 50% వస్తుంది ఎక్స్చేంజ్. ఓకే, కాయిన్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు 1.5% ఈ విధంగా అయితే మనకి సమ్ పర్సెంటేజ్ అయితే వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ రీడీమ్ రివార్డ్స్ అని ఉంది కదా, వీరు రిఫరల్ రివార్డ్స్ అన్నిటిని ఇక్కడ ఉంటాయి అనమాట. కిందకి ఈ విధంగా స్క్రాల్ చేసుకుంటే ఇక్కడైతే ఉంటాయి. ఇక్కడ దీనిపై క్లిక్ చేస్తే ఇక్కడ ఎంతైతే వాళ్ళు మనీ ఏం చేస్తారు ఈ కాయిన్స్ రూపంలో ఉంటాయి. సో విత్డ్రావల్పై క్లిక్ చేసేసినట్లయితే కాయిన్స్ అన్ని మన డాష్బోర్డ్లోకి వచ్చేస్తాయి అనమాట, అంటే మన వాలెట్లోకి వచ్చేస్తాయి అన్నట్టు. ఓకే, ఇక్కడ చూసుకుంటే 89 రిఫరల్స్ ఉన్నారు. ఓకే గైస్, వాళ్ళందరూ కూడా నాకు వాళ్ళ ద్వారా నాకు వచ్చిన మనీ అయితే ఆల్మోస్ట్ $50. ఓకే, 2020 నుండి ఇప్పటి వరకు వాళ్ళ దగ్గర నుంచి నాకు వచ్చిన $50. ఓకే, వాళ్ళు ఏంటి అంటే జస్ట్ సైట్స్ నుంచి ఏం చేసిన క్రిప్టో కరెన్సీ ఉంటుంది కదా, సో ఆ మనీ అనమాట. ఓకే, సో చాలామంది స్టేకింగ్ చేస్తారు. సో ఈ విధంగా అయితే చేస్తూ ఉంటారు అనమాట. సో వాళ్ళ నుంచి వచ్చిన కమిషన్ నాకైతే ఇంత అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, కాయిన్స్ రూపంలో కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఇది అఫిలియేట్ అనమాట. ఇక్కడ అడ్వర్టైజ్. సో దీని గురించి అయితే ఏం అవసరం లేదు, ఎందుకంటే మనం డబ్బులు పెట్టి ఇక్కడ యాడ్స్ అనేది ప్రిపేర్
ప్రిపేర్ చేసుకోవాలి. ఇది మనకి అవసరం లేదు. ఇక్కడ హెల్ప్, మీకు ఏదైనా హెల్ప్ కావాలనుకుంటే ఇక్కడ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. సో అక్కడ మీరు జాయిన్ అయ్యి ఫస్ట్ పే నుంచి మీకు ఏదైనా హెల్ప్ కావాలి ఏంటి అని చెప్పేసి తెలుసుకోవచ్చు అనమాట. ఓకే గైస్, సో ఇది గైస్ ఇక్కడ ప్రొఫైల్ ఉంటుంది కదా, ప్రొఫైల్పై క్లిక్ చేసేసినట్లయితే మనకి ఈ విధంగానే కనిపిస్తాయి అనమాట. డాష్ బోర్డ్, డిపాజిట్, విత్డ్రా, డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే, లేదు అంటే లింక్డ్ అడ్రస్ అని ఉంది కదా, నేను ఆల్రెడీ చెప్పాను ఎలా లింక్ చేసుకోవాలి అడ్రస్ అని చెప్పేసి. పవర్ యూపీఎస్సీ దీనికి సంబంధం లేదు మనకి, మర్చెంట్ ఏపీఐ, సో ఇవి కూడా లేదు. స్టాటిస్టిక్స్ ఉంది కదా, దీనిపై క్లిక్ చేసినట్లయితే మనం ఎంతైతే ఏం చేస్తున్నాం డైలీ అని చెప్పేసి చూపిస్తుంది అనమాట. ఓకే, ఎంత పర్సెంటేజ్ ఏం చేస్తున్నాం ఏంటని చూపిస్తుంది. అండ్ అకౌంట్ సెట్టింగ్స్, ఇక్కడైతే మనకి ఈ విధంగా అయితే మన అకౌంట్ అనేది కనిపిస్తుంది అనమాట. ఓకే గైస్, మీరు అక్కడైతే మీ అకౌంట్ అనేది సెట్ చేసేసుకోవచ్చు. ఇది గైస్ ఈ వీడియో ఫస్ట్ పే నుంచి. సో ఫ్రీగా ఈ సైట్లో మీరు సైన్ అప్ అవ్వండి, ఫ్రీగా క్రిప్టో కరెన్సీ ఏం చేసుకోండి. ఫ్రీగా క్రిప్టో కరెన్సీ ఏం చేసిన వాటిని మీరు డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్కి అయితే విడ్డ్రాస్ అయితే చేసుకోవచ్చు అనమాట. వన్స్ నాకు టీఆర్ఎక్స్ కాయిన్స్ ఒక 100 కానీ 200 కానీ టీఆర్ఎక్స్ కాయిన్స్ అయిన తర్వాత నేను ఆటోమేటిక్గా వాటిని కన్వర్ట్ చేసేసి, సో టీఆర్ఎక్స్ టు మనకి బైనాన్స్కి కానీ వెజరెక్స్ యాప్కి కానీ నేను విడ్డ్రా చేస్తాను కదా, ఆ వీడియో కూడా నేను లైవ్లో రికార్డ్ చేసి ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. ఓకే గైస్, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో వీటిలో ఫ్రీగా క్రిప్టో కరెన్సీ ఏం చేసుకోవాలనుకుంటే డైలీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే ఎవ్రీడే ఒక సైడ్ గురించి అయితే నేను చెప్పడం జరుగుతుంది. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.